పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇక్కడ ఫ్యాన్స్ అయితే హంగామా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ చూడాలని చెప్పేసి ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చారు. కొంతమంది ఫ్యాన్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు వివేక్ అండి. మేము పిఠాపురం నుంచి వచ్చాం. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. చెప్పండి సార్, ఈ సినిమా గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? సో ఇందులో ఎట్లా మీరు ఫ్యాన్స్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? సినిమా అయితే అదిరిపోద్దండి. 2012లో గబ్బర్ సింగ్ ఏ విధంగా హిట్ అయిందో దానికి 2 రెట్లు మించే ఉంటుంది ఉస్తాద్ భగత్ సింగ్. సినిమాలో మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ హరీష్ శంకర్ గారు దీంట్లో పర్ఫెక్ట్గా పెట్టారు. డ్యాన్సులు అదిరిపోయినాయి. కామెడీ కూడా చూస్తే మళ్ళీ కళ్యాణ్ గారు చాలా తర్వాత వింటేజ్ కళ్యాణ్ గారిని చూసాం. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ట్రైలర్ చూసారు కదా, ఎట్లా ఉంది? ట్రైలర్ అదిరిపోయిందండి. గాజు పగిలే కొద్దీ పదునే కొద్దీ. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు, కనిపించండి సైన్యం. జై జనసేన, జై భగత్ సింగ్. మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు సంజయ్, కావల్ నుంచి వచ్చానండి. సినిమా బద్దలడిపోద్ది. ఏం చెప్పాలనుకునేది, నేను పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్నాను కాబట్టి పవన్ కళ్యాణ్, అంతే. ఇంకేం చెప్పేదేం లేదు. పవన్ కళ్యాణ్ ఈజ్ దేర్. ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్లో అసలు ఎట్లా ఉంది ట్రైలర్ బద్దలైపోయింది. అది ట్రైలర్ పవన్ కళ్యాణ్ గారు ఫుల్లీ అంతా ఆయన చేతిలో ఉంది. సినిమా అంతా ఆయనే చూసుకుంటాడు మొత్తం. థ్యాంక్ యూ. ఓకే, హాయ్ బ్రో. నా పేరు శివశంకరు, నాది ఒంగోలు. అడగండి మీ క్వశ్చన్. పిక్స్ బ్రో, పిక్స్. హాయ్ బ్రో, నా పేరు శివశంకర్, మాది ఒంగోలు. సో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీవెంట్గా అయితే ఆడటం జరిగింది. ఇక్కడైతే చాలా అంటే క్రౌడ్ ఉంది. సో వాళ్ళు పాసెస్ ఉన్న వాళ్ళకే ఎంట్రీ ఉందని చెప్తున్నారు. సో మనం వాళ్ళకి పోలీసులు సహకరించాలి, ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం కాబట్టి మనం పాస్లో ఎంట్రీ ఉన్న వాళ్ళ వరకు అలో చేస్తే బెటర్. అంటే సినిమాపై ఒకసారి దీని గురించి మాట్లాడితే ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్ ఎట్లా